aspirants. So, welcome back to Competitive Hunters. So, SSC, GD, Constable exam, English subject PYQs మనం చేస్తున్నాము. సో ఆల్రెడీ ఒక పేపర్ అయింది. సో దిస్ ఈస్ ది సెకండ్ పేపర్. ఓకే, సో 20th ఫిబ్రవరిలో ఇది సెకండ్ షిఫ్ట్ పేపర్ అనమాట. ఓకే, సో ఆల్రెడీ ఫస్ట్ షిఫ్ట్ పేపర్ ఒక సెషన్ చేశాను. సో ఇది సెకండ్ షిఫ్ట్ యొక్క పేపర్. సో ఇంకా ఛానల్కి కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో డూ సబ్స్క్రైబ్. సో లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా సరే కింద కమెంట్ చేయండి. ఇట్ జస్ట్ టేక్స్ యూ ఫ్యూ సెకండ్స్ టు లైక్, షేర్ ఆర్ టు కమెంట్. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో పీవైక్యూస్ ఆర్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. సో ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఆపోజిట్ అడుగుతున్నాడు. సో వొకాబులరీకి సంబంధించి క్వశ్చన్ వచ్చేసింది. ఓకే, సో అక్వస్. సో తెలుసు అక్వస్ మనకి ఏంటి అనేది. ఓకే, సో దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? వెట్. వెట్ అనేది ఆబ్వియస్గా దీనికి సినోనిమ్ అవుతుంది. సో సాచురేటెడా లేక యారిడా, హైడ్రేటెడా? ఓకే, సో ఏమొస్తుంది దీనికి ఆపోజిట్ అంటే? దీని ఆపోజిట్ ఏమొస్తుంది? యారిడ్ వస్తుంది. ఓకే, యారిడ్ ఈజ్ ది ఆపోజిట్ ఆఫ్ అక్వస్. సో యారిడ్ అంటే ఏంటి? డ్రైగా ఉంటుంది. ఓకే, యారిడ్ క్రాప్స్ అని కూడా అంటుంటాం మనం జాగ్రఫీలో, ఇజంట్ ఇట్? సో ఇంకా సెకండ్ క్వశ్చన్కి వద్దాం. సో సెకండ్ వచ్చేసి ఎర్రర్ స్పాట్ చేయడం. సో ఐడెంటిఫై ది ఎర్రర్. సో ఇక్కడ సెంటెన్స్ ఏంటి? సమ్ అనలిస్ట్స్ హ్యావ్ బిగాన్ టు అడ్వకేట్ for strong government involvement in the development and regulation of cyber security standards for satellites. సో ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉంది? సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఎర్రర్ ఎక్కడుంది అంటే సి హ్యావ్ బిగాన్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ పేపర్స్లో కూడా డిస్కస్ చేసుకున్నాము. సో ఏంటి అని అంటే వెయిట్, ఐ విల్ డిసపియర్ ఫర్ ఏ మూమెంట్. సో ఇక్కడ హ్యావ్ అనేది ఒక యాక్సిలరీ వర్బ్గా యాక్ట్ చేస్తుంది అనమాట. సో హ్యాస్, హ్యావ్, సో వీటికి ఈ వర్డ్స్ వచ్చిన తర్వాత ఏంటి అంటే యాక్సిలరీ వర్బ్స్ అనమాట. సో దీని తర్వాత మనకి ఆబ్వియస్ గా ఏం రావాలి అని అంటే పాస్ట్ పార్టిసిపుల్ రావాలి. సో బిగాన్ అంటే బిగిన్. ఓకే, బిగాన్, బిగన్. సో ఇది అన్నమాట వర్బ్ ఫార్మ్స్. ఓకే, సో మనకి పాస్ట్ పార్టిసిపుల్ అంటే బిగన్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి హ్యావ్ తర్వాత ఏమొస్తుంది? ఆబ్వియస్ గా బిగన్ వస్తుంది. సో ఇక్కడ ఎర్రర్ ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది. సో సమ్ అనలిస్ట్ హ్యావ్ బిగన్ వస్తుంది, బిగాన్ కాదు, బిగన్ వస్తుంది. సో దిస్ ఈస్ ది రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. సో దీని యొక్క పీడిఎఫ్ మీకు నా టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద కమెంట్ సెషన్లో పెడతాను. సో యూ కెన్ జాయిన్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సో ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అన్ని అప్డేట్స్ కోసం అన్ని. ఓకే, యూ విల్ ఆల్సో ఫైండ్ ఫ్యూ పోస్ట్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సో నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. సో ఐ హ్యావ్ డాష్ మై మైండ్ ఆఫ్టర్ మీటింగ్ హర్. సో ఏంటి? చేంజ్డా, మాస్క్డా, రీప్లేస్డా, గ్రాంటెడా? సో ఐ హ్యావ్ ఏం కరెక్ట్గా వస్తుంది? చేంజ్డ్ మై మైండ్. ఓకే, ఐ హ్యావ్ చేంజ్డ్ మై మైండ్ ఆఫ్టర్ మీటింగ్ హర్ అంటే తన్ని కలిసిన తర్వాత నేను నా మైండ్ మార్చుకున్నాను అని చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ కూడా నెక్స్ట్ ఏంటి? ఓకే, బ్రాకెట్లో ఒకటి ఇచ్చారు. సో దాన్ని రీప్లేస్ చేయాలా లేకపోతే అలానే ఉంచాలా అని అడుగుతున్నాడు. ఓకే, సో ప్రెసెంట్లీ రోస్మేరీ seems to have known those people herself in some deplorable past and then got on to them and rejected them.
సో ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేయాలి అంటే సెంటెన్స్ అంతా కూడా మీకు పాస్ట్ టెన్స్ లో ఉంది. సో ఇక్కడ వీడు పర్టికులర్ గా మెన్షన్ చేస్తాడు డిప్లోరబుల్ పాస్ట్ అని చెప్పి. అండ్ ఆల్సో ఇక్కడ మీకు రిజెక్టెడ్, గాట్, సో ఇవన్నీ కూడా మీకు పాస్ట్ టెన్స్ లో ఉంది. సో మీకు ఇక్కడ కూడా ఏం రావాలి, పాస్ట్ లోనే ఉండాలి ఇక్కడ కూడా. ఓకే, సో మనకి ఆప్షన్స్ లో చూసుకుంటే పాస్ట్ టెన్స్ లో ఏది ఉంది, సీన్స్ టు న్యూ అనేది ఇక్కడ కరెక్ట్ గా సెట్ అవ్వదు మనకి. ఓకే, సీమ్డ్ టు న్యూ. ఓకే, సో ఇది రాదు. సీమ్ టు నో అంటే ఇది పాస్ట్ టెన్స్ కాదు, సో ఇది కూడా రాదు. ఇంకేముంది మనకి పాస్ట్ టెన్స్ లో, సీమ్ టు హ్యావ్ నోన్ అన్నమాట. సో ఇంకా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ అవుతుంది. సో సీమ్ టు హ్యావ్ నోన్. సో ఇలాగా మీరు ఇప్పుడు ఎంత టైం పట్టింది ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసి నేను మీకు చెప్పడానికి. సో చాలా సింపుల్, మీకు సెంటెన్స్ చదవంగానే అది ఏ టెన్స్ లో ఉందో అర్థమైపోతుంది ఈ సెంటెన్స్. సో అప్పుడు మీరు ఇక్కడ సెంటెన్స్ అనేది రీప్లేస్ చేయడమే కాబట్టి బ్రాకెట్ లో ఇచ్చింది. సో మీకు ఇంత ఈజీగా అయిపోయింది. ఓకేనా, సో అలా మీరు సాల్వ్ చేయొచ్చు ఎగ్జామ్ లో కూడా. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ ఫోర్ సెంటెన్సెస్ ఇచ్చేసాడు. సో ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో వీడు ఏం అడుగుతున్నాడు, ఇన్కరెక్ట్ సెంటెన్స్ అడుగుతున్నాడు. అంటే 3 కరెక్ట్ గా ఉంటుంది, ఒకటి ఇన్కరెక్ట్ గా ఉంటుంది. సో చూడండి ఏది ఇన్కరెక్ట్ ఈ 4 సెంటెన్సెస్ లో. సో ఇక్కడ ఇన్కరెక్ట్ ఏంటి అని అంటే, సో ఇక్కడ సి డిపెండెన్స్ స్పెల్లింగ్ తప్పు ఉంది ఇక్కడ. సో ఇది మనకి ఫస్ట్ ఆప్షనే ఆన్సర్ అనమాట. సో డిపెండెన్స్ స్పెల్లింగ్ తప్పు ఉంది. సో వాడు అడిగింది కూడా తప్పు ఉన్నదే వాడు ఆన్సర్ పెట్టమని చెప్పాడు. సో ఫస్ట్ ఆప్షన్ మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వేగ్ అని ఉంది. సో దీని గురించి చెప్పాలి. సో వేగ్ అంటే ఏంటి అని అంటే అన్క్లియర్ అనమాట. సో 2 వర్డ్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతుంటారు అందరు కూడా. సో వేగ్, ఓగ్, సో VOGUE కూడా ఉంటుంది. సో దీని మీనింగ్ ఏంటి అని అంటే ఫ్యాషన్ అంటే ట్రెండ్. సో మన పవన్ కళ్యాణ్ గారు అంటుంటారు కదా, సో పీకే నేను ట్రెండ్ సెట్ చేయను, ట్రెండ్ ఫాలో అవుతా అని చెప్పి. సో అలాగా దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఫ్యాషన్ అనమాట. ఓకే, సో ట్రెండ్, ఫ్యాషన్ ఇది. సో దీని మీనింగ్ వేగ్ యొక్క మీనింగ్ ఏంటి అంటే అన్క్లియర్. సో క్లారిటీగా లేకపోవడం, ఓకే, ఒక డెఫినెట్ గా లేకపోవడం. ఓకే, సో దాన్ని మనము అన్క్లియర్ అంటుంటాం, అంటే అర్థం కాకుండా ఉండడం. ఓకే, సో ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకేనా, VA వస్తుంది ఇక్కడ, ఏ వస్తే అన్క్లియర్ అని చెప్పి, ఓ వస్తే ఫ్యాషన్ అని చెప్పి. సో మీరు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇప్పుడు మనం ఎవరైనా మన బ్యాచ్ లో ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు. సో నీట్ గా మంచిగా స్టైల్ గా ఫ్యాషన్ గా ట్రెండీగా తయారై ఉంటే ఓ ఏ ఓ ఓ ఓ అని చెప్పేసి సంథింగ్ ఒక టైప్ ఆఫ్ సౌండ్స్ చేస్తుంటారు. ఓకే, ఒక ఓ వేసుకోండి అని చెప్పేసి అంటుంటారు, అవునా కదా. సో ఓ వచ్చినప్పుడు స్పెల్లింగ్ లోని, సో అది ఏంటి, ఫ్యాషన్, ట్రెండ్. సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏ వస్తే అన్క్లియర్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ సినోనిమ్స్ అనమాట. సో ఇది కూడా ఎలాగో ఇక్కడ వచ్చింది కాబట్టి నేను చెప్పాను, సో మీకు నాలెడ్జ్ వస్తుంది. ఓకే, సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో 6th క్వశ్చన్. సో అప్పుడే 5 క్వశ్చన్స్ అయిపోయాయి మనకి. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే ఇక్కడ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ది toad lay in her lap breathing heavy. సో ఎక్కడ ఎర్రర్ ఉందో ఫైండ్ చేయండి. ఏ ఆప్షన్ లో రాంగ్ మిస్టేక్ ఉంది అంటే ఫస్ట్ ఆప్షన్ లో మిస్టేక్ ఉంది. సో ఏం మిస్టేక్ ఉంది అని అంటే బ్రీతింగ్ హెవీలీ. సో ఇక్కడ హెవీ ఇక్కడ అడ్జెక్టివ్ కాదు, యాడ్వర్బ్ రావాలి. ఓకే, సో ఇక్కడ ఇన్ హర్ ల్యాప్ బ్రీతింగ్ హెవీ కాదు, ఇన్ హర్ ల్యాప్ బ్రీతింగ్ హెవీలీ అనమాట.
ఓకే, సో ఇక్కడ యాడ్వర్బ్ వస్తుంది. హెవీలీ రావాలి. అకార్డింగ్ టు ది సెంటెన్స్ బట్టి హెవీలీ రావాలి యాడ్వర్బ్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. సో విత్ సేల్స్ డౌన్, ది కంపెనీ క్లోజ్డ్ వన్ ఫ్యాక్టరీ డౌన్ అండ్ రెడ్యూస్డ్ డాష్ వర్క్ ఫోర్స్ ఎట్ అనదర్. ఏం ఆర్టికల్ రావాలి ఇక్కడ? సి డియా, ఏనా, యానా. సో టు అండ్ రెడ్యూస్, సో వర్క్ ఫోర్స్ అని పర్టికులర్ గా చెప్తున్నారు కాబట్టి సో ఇక్కడ ఏమొస్తుంది అంటే దా వస్తుంది. ఓకే, అండ్ రెడ్యూస్ ది వర్క్ ఫోర్స్ ఎట్ అనదర్. ఏ రాదు, యాన్ రాదు, అలానే ఆర్టికల్ యూస్ చేయకుండా మనం ఉండము. సో ఆర్టికల్ ఉండాలి. అది ఏ ఆర్టికల్ అంటే ద. ఓకే, రెడ్యూస్ ది వర్క్ ఫోర్స్. సో నెక్స్ట్ వచ్చేసి అపూలెంట్. సో ఈ అండర్లైన్ వర్డ్ యొక్క ఆపోజిట్ అడుగుతున్నాడు. సో దీనికి ఒక ఆపోజిట్ మనం చెప్పాలంటే ఫస్ట్ దీనికి మీనింగ్ తెలిసి ఉండాలి. అవునా కదా? సో ఒపూలెంట్ అంటే ఏంటి అని అంటే లగ్జరీ అంటే రిచ్ అనుకోండి, లగ్జరీ లైఫ్ లో ఉండడం. ఓకే, సౌండ్ బాటి అంటుంటాము, రిచ్ రిచ్ కిడ్స్ అంటుంటాము. సో దాన్ని మనం ఒపూలెంట్. ఓకే, ఒపూలెంట్, ప్రాస్పర్. సో ఇవన్నీ కూడా మనకి దీనికి సినానిమ్స్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో లావిష్, లావిష్ దీనికి సినానిమ్ అవుతుంది. సో ఆపోజిట్ వర్డ్ అడుగుతుంది. సో ఆపోజిట్ వచ్చేసి ఎకనామికల్ అంటే ఎకనామికల్ గా ఉండడము. ఓకే, అంటే ఏంటి? ఏదైనా డబ్బులు పెట్టాలంటే ఆలోచించడము, పొదుపు చేసుకుంటూ ఉండడం, ఎకనామికల్. సో ఇది దీనికి ఆపోజిట్ అవుతుంది. ఓకే, సో నేను మోస్ట్ రిపీటెడ్ సినానిమ్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో రిపీట్ అయిన సినానిమ్స్ అన్ని ఒక సెషన్ చేశారు. సో అందులో ఈ అపూలెంట్ వర్డ్ అనేది కవర్ అయ్యింది. సో అది ఇక్కడ ఎగ్జామ్ లో కూడా అడిగి ఉన్నాడు, ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ లో. ఓకే, లాస్ట్ ఇయర్ అడిగి ఉన్నాడు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో వాచ్ దట్ సెషన్. సో మోస్ట్ రిపీటెడ్ వొకాబులరీ. సో వొకాబులరీ చాలా మందికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు, అన్ని వొకాబులరీ గుర్తుపెట్టుకోవాలా అని. నేను కొన్ని ట్రిక్స్ తో, ఇప్పుడు నేను పైన చెప్పానుగా ఓగ్ వేగ్ కి డిఫరెన్స్ ఎలాగా, సో అలా స్మాల్ స్మాల్ ట్రిక్స్ తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక సెషన్ చేశాను. మోస్ట్ రిపీటెడ్ ఎస్ఎస్సిలోని మోస్ట్ రిపీటెడ్ వొకాబులరీ, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం ఇంకా అబ్సల్యూట్. సో అబ్సల్యూట్ యొక్క సినానిమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో అబ్సల్యూట్ మనం కెమిస్ట్రీలో చదువుతూ ఉంటాం, అబ్సల్యూట్ టెంపరేచర్. ఓకే, అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్పి. సో అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఏంటి అంటే, అబ్సల్యూట్ అంటే కంప్లీట్ అన్నమాట. ఓకే, అబ్సల్యూట్ అంటే కంప్లీట్ వస్తుంది. సో కంప్లీట్ దాని యొక్క టెంపరేచర్ కి రీచ్ అయ్యేంత వరకు. సో అబ్సల్యూట్ టెంపరేచర్ ఎంత అని చెప్పి అడుగుతూ ఉంటారు కొన్ని సబ్స్టెన్సెస్ కి, ఇజంట్ ఇట్? సో అబ్సల్యూట్ అంటే ఏంటి? కంప్లీట్ అన్నమాట. సో నెక్స్ట్ 10th క్వశ్చన్. సో ఐ హ్యావ్ నెవర్ సీన్ సమ్వన్ సో ఈజీలీ స్కేర్డ్, షీ సో నర్వస్. అంటే ఒక ఇడియం కి సంబంధించి ఆ మీనింగ్ వచ్చేటట్టు ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఎగ్జాంపుల్ సెంటెన్స్. సో కింద ఏ ఇడియం అని అడుగుతున్నాడు. ఇన్ 7th heaven, లాస్ట్ కాస్, అఫ్రైడ్ ఆఫ్ వన్స్ ఓన్ షాడో, స్పిల్డ్ ది బీన్స్. సో ఏ ఇడియం వస్తుంది దీనికి? సో ఏ ఇడియం వస్తుందో చెప్పండి. సో ఏ ఇడియం వస్తుంది అని అంటే afraid of one's own shadow. సో వన్స్ ఓన్ షాడో అంటే మన ఓన్ షాడో అంటే మన నీడని చూసి మనమే భయపడుతూ ఉంటాము. సో ఇక్కడ సెంటెన్స్ లో కూడా ఏంటి అని అంటే తను ఎక్కువగా భయపడుతూ ఉంటుంది అనమాట, చిన్నదానికి కూడా. ఎవరైనా వచ్చి బూ అనగానే అని చెప్పేసి భయపడిపోతూ ఉంటుంది అనమాట. సో అదే వాడు చెప్తున్నాడు సెంటెన్స్ లోని, సెంటెన్స్ యొక్క మీనింగ్ అదే. సో దాని యొక్క ఇడియం ఏంటి అంటే అఫ్రైడ్ ఆఫ్ వన్స్ ఓన్ షాడో. ఓకే, సో దానికి అది ఇడియం వస్తుంది. సో ఇంకా ఇన్ ది 7th heaven అంటే ఏంటి? హ్యాపీగా ఫీల్ అవ్వడం. 7th heaven కి వెళ్ళాక ఎవరైనా ఏం ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, సో ఇన్ 7th heaven అంటే హ్యాపీగా ఫీల్ అవ్వడం. లాస్ట్ కాస్ అంటే ఏంటి అంటే ఏమి రిజల్ట్ రాకపోవడం, ఇందులో సక్సెస్ అవ్వకపోవడం. ఓకే, సో దాన్ని లాస్ట్ కాస్ అని అంటుంటాము. సో కొంతమంది ఉంటారు, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసినా, ఏదైనా వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా, వాళ్ళు అసలు లైక్ మాట వినరు అనమాట, అంటే మనం చెప్పేది తీసుకోరు. సో అలాంటి వాళ్ళతో ఆర్గ్యూ చేయడం, మాట్లాడడం అనేది ఇట్స్ లైక్ ఏ లాస్ట్ కాస్ అని చెప్పేసి మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో స్పిల్ ది బీన్స్ అంటే
రివీల్ చేసేయడం, ఏదైనా సీక్రెట్ రివీల్ చేసేయడం. మన ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు, మదర్స్, ఎక్కువగా మదర్స్ ఉంటారు. సో ఏంది ఫోన్లలో ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఏదైనా విషయం జరిగింది అనుకోండి, ప్రతిదీ ఎవరో ఒకరు అట్లీస్ట్ ఒకరో ఇద్దరు ఉంటారు వాళ్ళ యొక్క బర్త్డేస్ ఫేవరెట్ బెస్టీస్ అని అనొచ్చు. సో వాళ్ళకి ఫోన్ చేసి ఇమీడియట్ గా అన్ని ఇన్ఫర్మేషన్ అన్ని చెప్పేస్తూ ఉంటారు ఇంట్లో A to Z. సో స్పిల్డ్ ది బీన్స్ అంటే సీక్రెట్స్ ని రివీల్ చేయడం అనమాట. ఓకే, యా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి గో విత్ ఏ బ్యాంగ్. సో గో విత్ ఏ బ్యాంగ్ అంటే ఏంటి, ఇడియం ఇచ్చాడు. సో ఇక్కడ ఇడియం యొక్క మీనింగ్ అడుగుతున్నాడు. ఇందాక ప్రీవియస్ లో ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇచ్చేసి కింద ఏ ఇడియం అని చెప్పి అడిగాడు. సో గో విత్ ఏ బ్యాంగ్ అంటే మీనింగ్ ఏంటి, డిసైడ్ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్, వెరీ ఎగ్జైటింగ్ అండ్ సక్సెస్ఫుల్, టు గో క్రేజీ, పార్టీ లైక్ దేర్స్ నో టుమారో. సో ఇక్కడ దీని యొక్క సారీ సో ఇక్కడ దీని యొక్క ఆన్సర్ ఏంటి అని అంటే వెరీ ఎగ్జైటింగ్ అండ్ సక్సెస్ఫుల్. దీని యొక్క ఆన్సర్ గో విత్ ఏ బ్యాంగ్. సో మనకి గ్యాంగ్ ఉంటుంది, మన ఫ్రెండ్స్ యొక్క గ్యాంగ్, కజిన్స్, రిలేటివ్స్ యొక్క గ్యాంగ్ ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. సో వాళ్ళతోని మనము వెళ్ళామనుకోండి, గ్యాంగ్ తోని మనం ఎలా ఫీల్ అవుతుంటాము, చాలా హ్యాపీగా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతూ ఉంటాము, అవునా కదా. సో ఇక్కడ దీని యొక్క మీనింగ్ కూడా అదే అనమాట. సో గో విత్ ఏ బ్యాంగ్ అంటే వెరీ ఎగ్జైటింగ్ అండ్ సక్సెస్ఫుల్ గా ఫీల్ అవుతూ ఉండడం. సో ఇంకా నెక్స్ట్ వర్డ్కి వద్దాం. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు అంటే ఎర్రర్ అడుగుతున్నారు. సో ఫైండ్ అవుట్ ది ఎర్రర్. సో డూ యువర్ బెటర్, డెడ్ ఈజీ ఇది, డూ యువర్ బెటర్ అండ్ అవాయిడ్ వాట్ అదర్స్ ఆర్ సేయింగ్ అబౌట్ యూ. సో డూ యువర్ బెస్ట్. సో ఇక్కడ బెస్ట్ ఎందుకు వస్తుంది అని అంటే, మీరు ఇక్కడ గ్రామర్ రూల్ తెలియకపోయినా కూడా మీరు ఈజీగా పెట్టేయచ్చు. డూ యువర్ బెటర్ అని వినంగానే ఆడ్గా ఉంది. ఓకే, డూ యువర్ బెస్ట్ అంటుంటారు యాక్చువల్గా జనరల్గా. సో ఇక్కడ బెస్ట్ ఎందుకు వస్తుంది, బెటర్ ఎందుకు రాదు అని అంటే, బెటర్ అనేది కంపారేటివ్ డిగ్రీ అనమాట. అంటే కంపారేటివ్ మనం ఎప్పుడు కంపేర్ చేస్తాము, ఇప్పుడు మనకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, సారీ మనకి తక్కువ మార్క్స్ వచ్చాయి, మన పక్కింటోడుకో ఎదురింటోడుకో ఎక్కువ మార్క్స్ వచ్చాయి, అప్పుడు డాడీ మమ్మీ ఏం చెప్తారు, వాడికి ఇంత వచ్చాయి నీకు చూడు ఇంత వచ్చాయో, వాడిని చూసి బుద్ధి తెచ్చుకో. ఇటువంటి అట్లీస్ట్ మన లైఫ్ లో ఒక్కసారైనా కానీ ఇటువంటి ఒక కాన్వర్జేషన్ మన ఇంట్లో జరిగే ఉంటుంది. మనం ఎంతైనా చేయనివ్వండి, ఈవెన్ దో వాళ్ళు మనకన్నా బెటర్ గా ఉన్న వాళ్ళతో కంపేర్ చేసి మనల్ని అంటుంటారనమాట, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇంకా వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకో అని చెప్పి. సో ఇద్దరి మధ్య కంపారిజన్ ఉన్నప్పుడు బెటర్ అనే ఒక వర్డ్ వస్తుంది, అంటే కంపారేటివ్ డిగ్రీ అనమాట. సో ఇక్కడ సెంటెన్స్ లో చూస్తే డూ యూ బెటర్ అండ్ అవాయిడ్ వాట్ అదర్స్ ఆర్ సేయింగ్ అబౌట్ యూ అంటే ఇక్కడ ఇద్దరు ఎవరు లేరు, ఒక పర్సనే ఉంది. ఓకే, ఇక్కడ మీకు సెంటెన్స్ లో చదివినట్లయితే అర్థం చేసుకుంటే ఒకరి గురించే చెప్తున్నారు. సో 2 persons అనేది ఇక్కడ లేదు. సో ఇక్కడ కంపారేటివ్ డిగ్రీ రాదు. సో ఇక్కడ ఏం వస్తుంది అంటే సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది, డూ యువర్ బెస్ట్. ఓకే, సో బెస్ట్ అనేది వస్తుంది. ఓకేనా. సో అందుకని ఇక్కడ ఇది తప్పయింది. సో ఇదంతా మీకు తెలియకపోయినా చదవంగానే ఆడుగా అనిపిస్తుంది. సో ఇదే డూ యువర్ బెస్ట్ అంటుంటారు ఆబ్వియస్ గా అందరూ కూడా, నోటి పదంగా అది వచ్చేస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఐడెంటిఫై చేసే ఉంటారు ఈ సెంటెన్స్. సో ఇంకా నెక్స్ట్ 13th క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ 2 సెంటెన్సెస్ ఇచ్చాడు అండ్ నో స్పెల్లింగ్ ఎర్రర్స్, అంటే స్పెల్లింగ్ కరెక్ట్ గా ఉన్న సెంటెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఉండాల్సిన వన్ ఇక్కడికి వచ్చేసింది అంతే, ఇంకేమీ లేదు, మిగతా అంత కరెక్టే. ఓకే, సో ఇక్కడ ఏది కరెక్టో మీరు గెస్ చేయండి వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్. సో ఇక్కడ వితౌట్ ఎనీ స్పెల్లింగ్ ఎర్రర్ ఉన్న ఆప్షన్ 4 అనమాట. సో 4 ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇంకా నెక్స్ట్ 14th క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ కూడా మనకి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అడుగుతున్నాడు. సో ఇఫ్ యూ ఇంప్రూవ్మెంట్ అడుగుతున్నాడు. ఓకే, సో ఇఫ్ యూ డోంట్ వాటర్ యువర్ హౌస్ ప్లాంట్స్ దే విల్ డైస్. సో ఇది చాలా ఈజీ మనకి. సో ఏమొస్తుంది ఇక్కడ, దే విల్ డై, దే విల్ డైస్ కాదు, ఇఫ్ యూ డోంట్ వాటర్ యువర్ హౌస్ ప్లాంట్స్ దే విల్ డై. ఓకే, సో ఇంకా నెక్స్ట్ కూడా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. సో ఐ వాస్ నీడింగ్ టు బై ఏ న్యూ పెయిర్ ఆఫ్ గ్లౌజెస్. సో న్యూ పెయిర్ ఆఫ్ గ్లౌజ్ కొనాలి అని అనుకుంటున్నారంట.
సో ఐ వాస్ నీడింగ్ టు బై. సో ఇక్కడే మనకి ఇంప్రూవ్ చేయాలి. సో ఆప్షన్స్ చూస్తే అర్థమైపోతుంది. సో ఏమి అక్కడ రీప్లేస్ చేయాలి అంటే ఐ వాస్ నీడింగ్ టు బై దాని ప్లేస్ లో వాస్ నీడింగ్ టు బై ప్లేస్ లో ఐ నీడ్ టు బై. ఓకే, ఏమొస్తుంది? ఐ need to buy a new pair of blouses. Okay, I need to buy a new pair of blouses. దీని ఆన్సర్ అనమాట. ఐ వాస్ వచ్చినప్పుడు వాస్ కి పక్కన మీరు ఫార్మేషన్స్ కనుక చూస్తే నీడింగ్ అనేది ఐఎన్జి ఫామ్ అనేది రాదు, కంటిన్యూషన్ అనేది. ఓకేనా? సో అందుకని ఇక్కడ ఐ నీడ్ టు బై అనేది కరెక్ట్ ఫామ్ అవుతుంది, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 16th. సో ఇంకా మనకి ప్యాసేజ్. సో ప్యాసేజ్ నేను ఎప్పుడు చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ మీకు వచ్చినప్పుడు ఒక్కొక్క ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఉంది. సో ఇంకా ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ ఒక లైన్ చదివేసి ఈ ఆప్షన్ పెట్టేసేది. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ బ్లాంక్ ఉన్న సెంటెన్స్ చదివేసి సెకండ్ బ్లాంక్ కి సంబంధించిన ఆప్షన్స్ చూసుకుని అందులో ఆప్షన్ పెట్టేసేది. సో ఇటువంటి బిహేవియర్ కనుక మీలో ఉంటే సో ఇటువంటివి చెయ్యొద్దు. ఫస్ట్ ప్యాసేజ్ అంతా చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ అప్పుడు ఒక్కొక్కటి ఫిల్ ఇన్ ద బ్లాంక్ ని ఫిల్ చేసుకుంటూ రావాలి. ఓకే, సో ఇంకా ప్యాసేజ్ చదువుదాం. సో ఇక్కడ లయన్ గురించి మాట్లాడుతున్నారు. సో లయన్స్ హ్యావ్ లార్జ్ జాస్ అండ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ డాష్ అప్ టు 11 inches వైడ్. ఓకే, ఇంకా వాడు టీత్ జాస్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, జాస్ అంటే నోర్, మౌత్ గురించి. దే హ్యావ్ లాంగ్ కెనైన్ టీత్ విచ్ ఆర్ యూస్డ్ టు డాష్ అండ్ కిల్ దే ప్రే. సో కెనైన్ టీత్స్ ఉన్నాయంట, సో అది కిల్ చేయడానికి యూస్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాడు. సో లయన్స్ డు నాట్ చ్యూ దేర్ ఫుడ్. సో అవి చ్యూ చేయవంట ఫుడ్. స్మాల్ ఇన్సిసర్స్ ఎట్ ది ఫ్రంట్ ఆఫ్ ది టీత్. సో టీత్ ఫ్రంట్ లోని ఇన్సిసర్స్ ఉంటాయంట. సో అది ఏంటి అంటే ఆర్ యూస్డ్ టు గ్రిప్ ది మీట్. సో అవి మీట్ ని గ్రిప్ చేసుకుంటాయి. డాష్ దే షార్ప్ కార్నాసియల్ teeth in the back of their mouth tear into dash. సో దాని వెనక ఉన్న ఇంకొక టైప్ ఆఫ్ టీత్ అది చింపుకుంటుందంట ఫుడ్ ని. ఓకే, సో దే కెన్ స్వాలో. సో అది టియర్ చేస్తుంది ఆటోమేటిక్ గా. సో అప్పుడు అవి స్వాలో చేసేస్తాయంట లయన్స్. సో ఇన్ ది వైల్డ్ మేల్ లయన్స్ లీవ్ టు అరౌండ్ 12 years ఆఫ్ ఏజ్. సో వైల్డ్ మేల్ లయన్స్ అంటే మగ లయన్స్ 12 years వరకు బతుకుతాయంట. అదే ఫీమేల్ అయితే 15 years వరకు బతుకుతాయంట. సో వేర్ ఇన్ డాష్. సో ఇక్కడ డాష్ రావాలి. దే కెన్ లివ్ అప్ టు ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఓకే, సో వేర్ ఇన్ డాష్ అంటే డాష్ ఇచ్చారు. సో ఆ డాష్ ఫిల్ చేసి సో వాళ్ళు ఆ డాష్ లో బట్టి అవి ఇంకొన్ని ఇయర్స్ బతుకుతాయి అంట. ఓకే, సో ఇప్పుడు మనము ఆప్షన్స్ చూద్దాము. సో ఫస్ట్ బ్లాంక్ తగినని ఆప్షన్స్ ఏంటి? సో ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? జాస్ గురించి మాట్లాడుతున్నారు. సో జాస్ అండ్ ఆర్ కేపబుల్ ఆఫ్ లయన్స్ హ్యావ్ లార్జ్ జాస్ అండ్ ఆర్ కేపబుల్ ఆఫ్ డాష్ అప్ టు 11 inches వైడ్. సో జాస్ 11 inches వైడ్ అంటే అది ఏంటి? జంపింగా, సైనింగా, స్టాండింగా? జాస్ అనేవి వాడు ఓపెన్ చేస్తారు. తినేటప్పుడు మనం ఎలా ఓపెన్ చేస్తాము అంటే ఇక్కడ మీకు ప్యాసేజ్ అంతా అర్థమైనప్పుడు ఈ యొక్క వర్డ్స్ అనేది మీకు ఈజీగా వస్తుంది. సో లయన్ గురించి అది ఎలా తింటది? అది చూ చేయదు. ఓకే, ఏం చెప్పాడు ప్యాసేజ్ లో ఒకసారి ఓవర్ వ్యూ తెచ్చుకున్నాం మైండ్ లో. సో వీటికి పెద్ద జాస్ ఉంటాయి, 11 inches జాస్ ఉంటాయి. ఓకే, కెనైన్ టీత్ ఉంటుంది. ఓకే, సో ఆ కెనైన్ టీత్ వల్ల అవి ప్రేని కిల్ చేస్తాయి. ఇంకేం చెప్పాడు? అవి ఫుడ్ ని చూ చేయవు. సో దానికి స్మాల్ ఇన్సిసర్స్ ఉంటుంది. సో ఆ స్మాల్ ఇన్సిసర్స్ ద్వారా గ్రిప్ పెట్టుకుంటాయి మీట్ని, అదే తిన్న ఫ్లెష్ ని అవి గ్రిప్ పెట్టుకుంటాయి. సో వెనకాల ఉన్న టీత్ అవి టియర్ చేస్తుంది. సో అప్పుడు ఇది స్వాలో చేసేస్తుంది డైరెక్ట్ గా. ఇంకేం చెప్పాడు? మేల్ లయన్స్ అయితే 12 years ఉంటుంది, ఫీమేల్ లయన్స్ అయితే 15 years ఉంటుంది. సో డాష్ అంటే ఇంకా ఫిఫ్త్ ఆప్షన్ ని చూస్తే మనకు అర్థం అవుతుంది. సో అవి ఇంకొన్ని ఇయర్స్ ఉంటాయి అంట. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్స్ మనం చూస్ చేసుకోవాలి. సో అండ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఓపెనింగ్ వస్తుంది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ they have long canine teeth which are used to dash and kill the prey. which are used to
ఏమొస్తుంది ఇక్కడ? రీమిస్సా, లోతా, గ్రాస్పా, హోస్టా. సో ఇక్కడ వచ్చేసి మనకి గ్రాస్ప్ వస్తుంది. సో ఆ యొక్క టీట్ వల్ల అవి గ్రాస్ప్ చేసుకుంటాయి. ఓకేనా? అంటే లాక్కుంటాయి అన్నమాట. గ్రాస్ప్ అంటే ఏంటి? లాక్కోవడం. ఇప్పుడు మనము మటన్ ఇది తినేటప్పుడు బోన్స్ లోని మనము లోపల కంటెంట్ ని అని చెప్పేసి మనం లాక్కుంటాం కదా, గ్రాస్ప్ చేసుకుంటాం, అవునా కదా? సో అవి కూడా అలానే గ్రాస్ప్ చేసుకుని అప్పుడు కిల్ చేస్తాయి అన్నమాట. అంటే యానిమల్స్ ఇప్పుడు డీర్ మనం జోగ్రఫీ ఛానల్లో చూస్తే అవి లయన్ హంట్ చేస్తూ ఉంటుంది. సో అలా అవి లాక్కుంటాయి అనమాట ఫస్ట్ ప్రే అంటే అది వాటి యొక్క ఫుడ్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్దాం. సో లయన్స్ డు నాట్ chew. Small incisors at the front of their mouth are used to grip the meat. So third fill in the blank. Grip the meat. Vensa, water, వీలిస్టా, యాస. సో ఇక్కడ ఏం వస్తుంది అని అంటే, మళ్ళీ ఇంకోసారి సెంటెన్స్ చూడండి. స్మాల్ ఇన్సిసర్స్ యాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ మౌత్ ఆర్ యూస్డ్ టు గ్రిప్ ది మీట్ డాష్ దేర్ షార్ప్ టీత్ ఇన్ ది బ్యాక్. సో ఇక్కడ స్మాల్ ఇన్సిసర్స్ టీత్ కి బ్యాక్ సైడ్ ఉన్న టీత్ కి రెండిటి మధ్యలోని అవి గ్రిప్ గా పెట్టుకుంటాయి అని అంటున్నా. అంటే రెండు ఇక్కడ ఒకేసారి జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏ వర్డ్ వస్తుంది దీనికి అప్రోప్రియేట్ వర్డ్ అంటే థర్డ్ ఆప్షన్ దీనికి అప్రోప్రియేట్ వర్డ్ అనమాట. ఓకే, సో ఇంకా నెక్స్ట్ 19th క్వశ్చన్కి వద్దాం. సో 19th ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇక్కడ నెక్స్ట్ సో ఇంకా ఆ బ్యాక్ టీత్ తో అవి టియర్ చేస్తుంది. టియర్ ఇంటూ డాష్ దే కెన్ స్వాలో. సో టియర్ ఇంటూ, సో అవి చింపి ఏం చేస్తుంది? చింపి డివిజన్స్ గా చింపుతుందా? హోట్సా, చంక్సా, పెక్సా? సో ఇక్కడ మీకు కరెక్ట్ ఆప్షన్ పెట్టాలి అని అంటే మీకు దీని యొక్క మీనింగ్స్ తెలిసి ఉండాలి ఫస్ట్. ఓకే, సో మనకి బాగా ఫస్ట్ తెలిసిన వర్డ్కి వద్దాం. సో డివిజన్స్ అంటే ఏంటి? డివిజన్స్ డివైడ్ చేయడం, సపరేట్ చేయడము. ఓకే, సో ఇంకా పెక్స్. సో పెక్స్ మనము వర్డ్ యూజ్ చేసినట్లయితే ఎక్కువగా మనము బర్డ్స్ కి యూజ్ చేస్తుంటాం పెక్స్ అనేది. అంటే అవి ఇలా గుచ్చి ఇలా తింటుంది కదా వాటి యొక్క బీక్ తోని. మనకైతే మౌత్ ఉంటుంది, వీ విల్ చూ ఇట్. కానీ అవి ఇలా గుచ్చి సో ఇలా గుచ్చి తింటుంటాయి. మనం క్రేన్స్ ని ఎక్కువగా చూస్తుంటాం. ఓకే, క్రేన్స్. సో ఇలాగా. సో ఇది అనేది బర్డ్స్ కి యూస్ అవుతుంది ఈ యొక్క పర్టికులర్ వర్డ్. సో ఇది మనం తీసేయచ్చు. సో ఆబ్వియస్ గా దీన్ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఇంకా చంక్స్ అండ్ హోట్స్కి వద్దాము. సో ఇంకా చంక్స్కి వస్తే చంక్స్ యొక్క మీనింగ్ ఏంటి అంటే పెద్ద పెద్ద పీసెస్ అని చెప్పి అర్థం వస్తుంది. ఓకే, పెద్ద పీసెస్ అని చెప్పి. ఇంకా నెక్స్ట్ హోట్స్ అంటే ఏంటి అంటే లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే బల్క్ గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని మనం హోట్స్ అంటుంటాము. ఓకే, సో ఇప్పుడు మీకు ఈ యొక్క వర్డ్స్ యొక్క మీనింగ్స్ అన్ని తెలిసిపోయాయి. సో ఇప్పుడు చెప్పండి ఈ యొక్క పర్టికులర్ బ్లాంక్ కి 19th బ్లాంక్ కి ఏది కరెక్ట్ గా సెట్ అవుతుంది? 19th అంటే ఇది ఫోర్త్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో ఏది? అవి టియర్ ఇంటూ డాష్ దే కెన్ స్వాలో. అంటే మీకు నేను మీనింగ్స్ అన్ని చెప్పాను కాబట్టి ఉన్న వర్డ్స్ కి ఏంటి ఆబ్వియస్ గా కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? చంక్ అవుతుంది. అంటే అది పెద్ద పెద్ద పీసెస్ గా టియర్ చేసుకుంటుందంట. ఓకే, సో ఇంకా 5th ఫిల్ ఇన్ ద బ్లాంక్ చూద్దాం. సో 5th ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఏంటి? సో మేల్స్ ఇన్ ఇయర్స్ బతుకుతాయి, ఫీమేల్స్ సో ఇయర్స్ బతుకుతాయి. సో నెక్స్ట్ వేర్ ఇన్ డాష్ దే కెన్ లివ్ అప్ టు years ఆఫ్ ఏజ్. సో ఈ డాష్ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. సో వేర్ ఇన్ గ్రీనరీయా, బెనాలిటీయా, డిజాస్టరా, క్యాపిటివిటీయా? సో మనకి ఇక్కడ మనకి బాగా అప్రాప్రియేట్ అనిపించేది ఏంటి అంటే గ్రీనరీ అని వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఫారెస్ట్ లో ఎక్కువగా మొక్కలు చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా, అంటే అదంతా గ్రీనే కదా. సో గ్రీనరీలోని అవి ఇంకొన్ని ఎక్కువ రోజులు ఎక్కువ ఇయర్స్ ఉంటాయేమో అని చెప్పేసి మనం గ్రీనరీ పెట్టేస్తూ ఉంటాము. ఓకే, బెనాలిటీ, డిజాస్టర్, క్యాపిటివిటీ. సో క్యాపిటివిటీ అంటే మనకి ఇది అనుకుంటారు జనరల్ గా, లైక్
మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే క్యాపిటల్ కావాలి, సో దానికి సంబంధించి ఏమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ క్యాపిటివిటీ అంటే దానికి సంబంధించింది కాదు. ఓకే, సో క్యాపిటివిటీ అని అంటే దాని యొక్క లైక్ ఎలా చెప్పాలి క్యాపిటివిటీ. సో క్యాపిటివిటీ అంటే ఇంప్రిజన్ చేయడం, అంటే ఒక జైల్లో పెట్టినట్టు, ఒకరి పర్యవేక్షణలో ఉండడము. ఓకే, ఇప్పుడు మీరు జూలో చూసారంటే వాటికి మంచి ఫుడ్ ఇస్తూ ఉంటారు, సో ఒక దగ్గర పెడుతుంటారు, అంటే వాటిని ఆబ్వియస్ గా ఇంప్రిజన్ చేయడము, ఓకేనా, ఒక ప్లేస్ లో, రిస్ట్రిక్టెడ్ ప్లేస్ లో, ఐ మీన్ ఒక ప్లేస్ లో ఉంచడం దాన్ని చేస్తుంటారు. సో ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటి అంటే క్యాపిటివిటీ వస్తుంది. ఓకే, సో బెనాలిటీ అంటే ఏంటి అని అంటే డల్ గా ఉండడము, బెనాలిటీ. ఓకే, బెనాలిటీ అంటే డల్ గా అని కాదు, ఎగ్జాక్ట్ గా చెప్పాలి అని అంటే ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయడము. ఓకే, అంటే నార్మల్ లైఫ్ అంటే సామాన్యంగా ఉండడము, సో దాన్ని మనం బెనాలిటీ అని అంటుంటాము. సో గ్రీనరీ అంటే గ్రీనరీ మన అందరికి తెలిసిందే, సో డిజాస్టర్. సో ఇక్కడ మనకి అప్రోప్రియేట్ మీనింగ్ ఏమొస్తుందంటే క్యాపిటివిటీ. సో లయన్స్ ని క్యాపిటివిటీలో ఉంచితే, అంటే అంటే ఇంప్రిజన్ చేసి గనక ఉంచితే, సో వాళ్ళకి ఎక్కువ అంటే ఇప్పుడు ఇంప్రిజన్ చేసి వాడిని ఒకరి పర్యవేక్షణలో ఉంచినట్లయితే వాటికి సంబంధించిన ఫుడ్ కానీ, వాటికి ఏమైనా డిసీజెస్ వచ్చినా దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయడము, ఫుడ్ లో నుంచి మెడిసిన్స్ ఇవ్వడము, సో ఇటువంటివన్నీ చేస్తుంటారు, ఇసెంట్ ఇట్. సో అప్పుడు వాటి యొక్క లైఫ్ అనేది, లైఫ్ స్పాన్ అనేది పెరిగిపోతుంది ఆబ్వియస్ గా. సో అదే జంగల్లో ఉంటే, ఫారెస్ట్ లో ఉంటే దానికి ఏం జబ్బు వచ్చినా సరే అది ట్రీట్ చేసుకోలేదు, సో ఇట్ కాంట్ ట్రీట్ ఇట్ సెల్ఫ్. సో మనమైతే హ్యూమన్స్ కాబట్టి మనము ఏదో ఒకటి ట్రీట్ చేసుకుంటూ ఉంటాం, బట్ అది అలా కాదు కదా. సో అప్పుడు వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు అకార్డింగ్ టు ది ప్యాసేజ్. సో ఇది నా ఒపీనియన్ కాదు, ప్యాసేజ్ లో ఉన్నది చెప్తున్నాను నేను. సో హియర్ మనకి ఎండ్ అయిపోయింది, ఈ సెషన్ కూడా అయిపోయింది. సో ఐ హోప్ దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో మీకు మీ ఫీడ్బ్యాక్స్ ఏది ఉన్నా సరే కింద కమెంట్ చేయండి. సో ఒక్క కమెంట్ వల్ల ఒకరికి హ్యాపీనెస్ ఇస్తుంది, ఒక లైక్ వల్ల, ఒక షేర్ వల్ల అని అంటే ప్లీజ్ డోంట్ రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్, డోంట్ స్టాప్ యువర్ సెల్ఫ్. ఓకే, సో ఖచ్చితంగా చేయండి. ఫ్యూ సెకండ్స్ పడుతుంది ఒక కమెంట్ పెట్టడానికి, అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ది కమెంట్ సెషన్. ఐ విల్ వాచ్ each and every comment. So I will so here we will end this session. So ఇంకా మంచి కంటెంట్, మంచి క్లాసెస్, మంచి వీడియోస్ తీసుకొస్తాను మీకోసం. సో until then stay tuned to the channel, keep supporting the channel. So don't forget to subscribe, on the bell icon, like and share. So bye aspirants, see you in the next useful session. Bye.